సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ అండి. అది ఏం ఎగ్జామ్స్ అంటే సివిల్ ఎగ్జామ్స్. మనం చెప్పించేది కూడా సివిల్ క్లాసెసే కదండి, వాళ్ళకి ఎగ్జామ్ అనమాట. సో ఒక స్టూడెంట్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. సో దానికి ఇన్విజిలేషన్గా నన్ను చేయమని చెప్పారు. సో ఇక్కడ నేను అన్ని వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఏమేమి ఏంటి అనేసి వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నాను. అండ్ దాంతోపాటు వాళ్ళ సిగ్నేచర్ కూడా. సో వాళ్ళకి ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నాము అంటే వాళ్ళు ఎంతటికి పర్ఫెక్ట్ అయ్యారో అనేసి, దానికోసం అనేసి ఎగ్జామ్ పెడుతున్నాం. 50 మార్క్స్కి అండి. అదేమో 100కో 200కో కాదు, 50 మార్క్స్కి. జస్ట్ వాళ్ళు దాంట్లో ఎంత తెస్తారో దాన్ని బట్టి మేము వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా అనేసి మేము ఆలోచన చేస్తాం అన్నమాట. సో అతనికైతే 50కి 40 వచ్చిందండి. సో అతనికైతే సర్టిఫికెట్ అయితే ఇచ్చాము. సో అది కూడా మీకు లాస్ట్లో ఫోటో పెడతాను. అండ్ అతను చేసిన ఎగ్జామ్ ఏంటి అంటే 2D డయాగ్రామ్ అండ్ 3D డయాగ్రామ్ వేశాడు. సో అక్కడ మీరు చూడొచ్చు. సో నేను కూడా అది 2D అండ్ 3D డయాగ్రామ్ ఏదైతే వేసాడో అది మీకు నేను లాస్ట్లో వేస్తాను. తర్వాతకి ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటామండి. వాళ్ళ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. దానికి వాళ్ళు చెప్పవలసిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఇన్స్టిట్యూట్ నుంచి అనేసి కూడా అడుగుతాము. వాళ్ళు భయం ఏం లేకుండా అంటే చెప్పచ్చు. సో ఇదండి మన ఇన్స్టిట్యూట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత సర్టిఫికేట్ అయితే ఇచ్చాము. సో ఇది అతనికి ఒకటే అండి. సో ఫస్ట్ బ్యాచ్ అనమాట. 3 months కోర్స్ అండి. 3 months కోర్స్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. అది ఎవరైనా సరే స్టూడెంట్స్ 3 months కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ అనేది కంపల్సరీ అండి. సో ఇది అండి మన వీడియో. సో ఈ పూట మన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి వీడియో మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది.